నమస్తే అందరికి అందరు ఎట్లున్నారు మంచిగున్నారా? మేమైతే మస్తు మస్తుగా ఉన్నాం. సాయంత్రం పూటనైతే ఇక చిన్నునైతే తీసుకొని అయితే వచ్చేసిన ఇంటికి బళ్ళకి పోయి. ఇక అమ్మల తల్లికి అయితే ఒకటే పుట్ట కాబట్టి మధ్యాహ్నమే తీసుకొచ్చిన 12 గంటలకు. ఇక చిన్నకైతే అంతకుముందు యూకేజీ కదా, అప్పుడైతే 4 గంటల వరకే ఉంటుండే స్కూల్ అయితే. ఇప్పుడైతే 4:30 దాకా ఇక ఇడిచిపెడతలేరు అన్నట్టు. కరెక్ట్ 4:30కి అయితే పోయి ఇక తీసుకొని అయితే వచ్చేస్తా చిన్నునైతే. చిన్నుకి ఒక సర్ప్రైజ్ ఉంది. నేను బయటకు వెళ్ళినప్పుడు ఒకటి కొనుకొచ్చిన, అది చూపిట్టి. ఇప్పుడు నువ్వు గెస్ అయ్యిరా చిన్ను, అది ఎట్లుంటది, అదేంటిదో నువ్వు గెస్ అయ్యాలి. గెస్ అయ్యి ఇప్పుడే తీసుకొచ్చినావన్నీ స్కూల్ నుంచి. చెప్పు, నువ్వు చెప్పురా. దొంగ ఏంటిదో చెప్పు. దొంగ, చిన్న దొంగ చెప్పు చెప్పు. ఇదేమంటారు, ఇది బుల్లెట్ బైక్ వచ్చి ఇందులో ఏమంటారు వీటిని, ఏమంటారు అసలు వీటిని ఏమంటారు, నాకు గుర్తు కత్తలేదు. వీటిని ఏమంటారు? అవే జెమ్స్ వచ్చినాయి. ఇవి బయట అయితే 50 రూపాయలు 60 రూపాయలు అంటారు వీటికి, కానీ బేకరీలో తీసుకొచ్చిన 20 రూపాయలే. మంచిగా ఉన్నాయి కదా, పిల్లలు ఆడుకుంటారు. అట్లనే ఇలా తినేటివి కూడా వచ్చినాయి అని చెప్పేసి ఇక ఆగు, బయటకు పోతే ఏదన్నా ఒకటి కొనుక రావాలి కదా పిల్లల కోసం ఖచ్చితంగా. అందుకని చెప్పేసి ఇవి కొనుకొచ్చిన. మంచిగా ఉన్నాయా? ఇది వచ్చేసి చిన్నుకి, ఇది వచ్చేసి అమ్ముల తల్లికి. ఎట్లున్నాయి చిన్ను? బాగున్నాయా? బాగున్నాయా? థ్యాంక్స్ చెప్పవా చిన్ను నాకు? అవి గ్లాస్ ఐటమ్స్, బౌల్స్, గ్లాస్ బౌల్స్ అనత్తలేదు, నోరు తిరుగుతలేదు కొన్ని వర్డ్స్ కి. అప్పుడప్పుడు చూసారు కదా పిల్లలు అయితే ఎంత సంతోషపడుతున్నారో, మస్తు అంటే మస్తు ఆనందపడుతున్నారు. చిన్న కొనిస్తేనే పిల్లలు మస్తు అంటే మస్తు సంతోషపడతారు. చిన్నప్పుడు నేను కూడా అంతే, అంటే నేననే కాదు ఎవరైనా అంతే, చిన్నగా ఉన్నప్పుడు కూడా మస్తు అంటే మస్తు సంతోషపడతారు. ఏది కొనుకొచ్చినా కూడా. ఇప్పటికీ కూడా పెద్దగైనా కూడా మన కోసం ఎవరన్నా ఏదన్నా కొనుకొచ్చిరు అని చెప్పేసి అంటే ఆ సంతోషం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కొనించాల్సిన అవసరమే లేదు పిల్లలకు. చిన్నవి కొనిచ్చినా కూడా పిల్లలు మస్తు అంటే మస్తు సంతోష పడతారు. మొన్న నేను దుకాణానికి పోయి కార్ది అయితే తీసుకొచ్చిన ఎరేజరు. ఆ రోజు కూడా మా చిన్న అయితే మస్తు అంటే మస్తు సంతోషపడ్డాడు. మమ్మీ నువ్వు నా కోసం కార్ ఎరేజర్ తీసుకొచ్చినావా అని చెప్పేసి. పెద్ద ఇవ్వాల్సిన అవసరం లేదు, పిల్లలకు చిన్న ఇచ్చినా కూడా ఆనందపడతారు. ఇక నేను ఒక అక్కయ్యనైతే మార్కెట్కి అయితే వేయనమన్నట్టు. ఇక్కడనే దగ్గరనే మా సర్కిల్లోనే అయితే మార్కెట్కి పోయి వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకొని వచ్చేటప్పుడు బేకరీలకు అయితే వేనాం. ఆ అక్క వాళ్ళ కూతురికి ఏమో కొంట అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి అక్కతో నేను కూడా వేనా. ఇక అక్కడికి పోయిన తర్వాత మజా తాగినాం ఇద్దరం. ఇక అక్కడనైతే ఇవి కనిపించినాయి, బుల్లెట్ బండిలు అయితే కనిపించినాయి. ఇక పిల్లలకు తీసుకుపోతే మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి ఇక నేనైతే తీసుకున్న చెరొకటి. ఎంత మంచిగా ఆడుకున్నారో పిల్లలు అయితే. ఇప్పటికి కూడా వాటిని అయితే ఖరాబ్ చేసుకుంటలేరు, మంచిగా దాచి పెట్టుకుంటున్నారు. ఏదైనా కూడా ప్రతిదీ ఏ బొమ్మ వంకొచ్చినా కూడా తొందరనే ఖరాబ్ చేసుకునే మా పిల్లలు అవిటిని మాత్రం పాపన్న పానవల కాపాడుకుంటారు. పొద్దుగాల లేవగానే ఒకసారి దాచిపెట్టుకొని పడిపోతారు, మళ్ళీ రాగానే మళ్ళీ తీసి మెల్లగా ఆడుకొని మళ్ళీ జాగ్రత్తగానైతే పెట్టేసుకుంటారు. మీద ఉన్నది బాగా స్ట్రాంగ్ ఉన్నది, బుల్లెట్ ఆకారంలో వచ్చిన, అంటే బుల్లెట్ బైక్ మొత్తం స్ట్రాంగ్గానే ఉన్నది. కానీ మనకు అందులో అవి ఏమంటారు, అది జెమ్స్ వచ్చినాయి కదా, అవి కొంచెం ప్లాస్టిక్ లాగా ఉన్నాయి అన్నట్టు. అంతే, మిగతాదంతా కూడా మస్తు అంటే మస్తు స్ట్రాంగ్ ఉన్నాయి. ఆ టైర్లు తప్ప మొత్తం బండి మొత్తం మస్తు అంటే మస్తు స్ట్రాంగ్ ఉన్నాయి. పిల్లలు అంటే ఎట్లా ఆడినా కూడా అవి పలిగేటట్టు అయితే లేవు. అవి తీసుకొచ్చి పిల్లలకి ఇచ్చిన తర్వాత మస్తు సంతోషపడ్డారు పిల్లలు అని చెప్పేసి అన్న కదా. వాళ్ళని చూసిన తర్వాత నాకు కూడా మస్తు అంటే మస్తు సంతోషం అనిపించింది. ఇక ఇక్కడనైతే నేనైతే బియ్యం అయితే పెట్టేస్తున్నా. అయితే అక్కయ్య వాళ్ళ ఇంటికి అయితే పోయినా, తెలిసిన అక్కయ్య వాళ్ళ ఇంటికి, మాకు దగ్గరలోనే ఉంటుంది అన్నట్టు వాళ్ళ ఇల్లు అయితే. ఇక వాళ్ళ ఇంటికి పోయి మస్తు సేపు అక్కడనే కూర్చుండి ఇక చిన్ను కూడా అక్కడనే హోంవర్క్ వేసుకుంటా మమ్మీ నేను అక్కయ్య వాళ్ళ దగ్గర అని చెప్పేసి అంటే ఇక అక్కడికైతే పోయినాం. అక్కయ్య వాళ్ళకైతే ఒక పాప ఒక బాబు, అట్లనే ఇంకొక అక్కయ్య వాళ్ళు కూడా అక్కడనే ఉంటారు. ఆ అక్కయ్య వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు అన్నట్టు. ఇక వాళ్ళతో పాటు చిన్ను హోంవర్క్ వేసుకున్నాడు. అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ మేమైతే ఇంటికి అయితే వచ్చేసినాం. మా రూమ్కి వచ్చి ఇక నేనైతే ఇక్కడ బియ్యం అయితే పెట్టేస్తున్నా. ఇక అప్పటికే లేట్ అయింది, మళ్ళీ పిల్లలు ఆకలి అంటారు అని చెప్పేసి తొందరగా బియ్యం కడిగి అయితే పెట్టేస్తున్నా. ఎటన్నా పోతే గిట్లనే
లేట్ అవుతుంది. ఇక ఆడికి పోయిన తర్వాత వాళ్ళు ఉండురి ఉండురి అంటారు. ఇక పిల్లలు కూడా ఉందాం ఉందాం అని చెప్పేసి అంటారు. ఆడ నుంచి వెళ్ళరు రారు. ఇక ఇట్లనే చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఇట్లనే లేట్ అవుతుంది. ఇక ఎటు పోయినా కూడా తొందరగా రావాలి, తొందరగా పని చేసుకోవాలి, బియ్యం పెట్టుకోవాలి, మళ్ళీ తొందరగా తినబెట్టుకోవాలి పిల్లలకు, అంతే అని ఫిక్స్ అయిపోయినా నేనైతే. ఎక్కడికన్నా ఒక్కసారి ఇట్లా వేయడము అంటే మళ్ళీ ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది, మళ్ళీ తిండి తినడానికి లేట్ అవుతుంది, బియ్యం పెట్టుకోవడానికి లేట్ అవుతుంది, ఏమన్నా హోంవర్క్ వేపియాలన్నా లేట్ అవుతుంది, ఏమన్నా పని చేసుకుందామన్నా లేట్ అవుతుంది, అన్నిటికీ లేట్ అవుతుంది. అందుకని చెప్పేసి ఇక నేను అద్దంటే కానీ మా చిన్న అయితే మమ్మీ పోదాం మాకు బోరు కొడుతుంది మమ్మీ, నువ్వు ఎటు తీసుకోవు అని చెప్పేసి అంటారు. ఇక వాళ్ళ బాధ కన్నా ఇక అప్పుడప్పుడు అయితే తీసుకొని వద్దా, మాకు తెలిసిన అక్కయ్య వాళ్ళ ఇంటికి. ఇక మొన్ననైతే మా ఆయన మార్కెట్కి అయితే వేరు కదా, అప్పుడైతే నూనె డబ్బా తీసుకొచ్చిర్రు. ఇళ్ళనైతే కొంచెమే నూనె పడుతుంది. ఒక ప్యాకెట్ ఉంటుంది కదా, ఒక ప్యాకెట్ ఎన్ని లీటర్లు ఉంటుంది, లీటర్ ఉంటుందా మరి, లీటర్ ఉంటుందో లీటర్న్నర ఉంటుందో నాకు తెలియదు. కానీ ఆ ఒక్క ప్యాకెట్ నూనె కూడా ఈ డబ్బాలను అయితే ఆ నూనె మొత్తం పట్టనే పడతలేదు. ఇక ఇట్లుంటుంది అన్నట్టు. మా ఆయన అప్పుడప్పుడు ఇక ఇట్లా చేస్తూ ఉంటారు. ఇది మంచిగా ఉంది డబ్బా అని చెప్పేసి అయితే తీసుకొచ్చిర్రు నూనె డబ్బా, కానీ అలా మొత్తం నూనెనైతే అయితే పడతలేదు. ఇక మళ్ళీ ఎప్పుడన్నా నేను బయటకు పోయినప్పుడు అయితే కొనుకొచ్చి ఇక డబ్బాల పట్టేంత ఈ డబ్బాల పోసేసి ఇక మిగతాది ఏం చేసిన అంటే అదే ప్యాకెట్లు అట్లనే నుంచి ఒక గంజు తీసి ఆ గంజులో పెట్టేసి దాని మీదకి వెళ్ళి మూతనైతే పెట్టేసిన. మొత్తం పట్టేది ఉంటే మొత్తం ఇళ్ళనే పోసేసి ఇక కథం ప్యాకెట్ అవతల వరైతే అయిపోయేదాన్ని పట్టుకొని ఇక మళ్ళీ సగం సగం డబ్బాలు పోయాలి, మళ్ళీ సగం గంజులో పెట్టాలి. ఇది మళ్ళీ పెద్ద పెంట్ అన్నట్టు. ఇక ఇదైతే మళ్ళీ నేను పోతే కానీ తీసుకొచ్చుకున్నాడు అయితే కుదరదు. ఇక మా ఆయననైతే ఆ చిన్న డబ్బనైతే పట్టుకొని వచ్చిర్రు. ఏదన్నా తెమ్మంటే ఎప్పుడైనా కూడా మంచిగానే తీసుకొస్తారు, కానీ అప్పుడప్పుడు ఇట్లా జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఇక పిల్లలకైతే అన్నం పెట్టేసి టీవీ పెట్టేసి నేనైతే పోయేసి వచ్చిన. అంటే కూరగాయలు తీసుకొద్దాము అని చెప్పేసి పోయినా. దగ్గరనే మాకైతే కూరగాయలు తీసుకొచ్చుకోవడానికి మస్తు దగ్గర ఉంటుంది. ఇక అక్కడికి పోయి అయితే కూరగాయలు తీసుకొద్దాము అని చెప్పేసి పోతే అక్కడ పాలకూరనైతే ఉన్నది. ఇక పాలకూర ఫ్రై చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇక పాలకూరనైతే కొనుక్కొని వచ్చిన. 50 రూపాయలకు 5 కట్టలు అన్నట్టు. 50 రూపాయలకి ఇంకా 4 కట్టలు ఇస్తా అని చెప్పేసి అన్నది. కానీ ఇక మేము రెగ్యులర్గా అమ్మ దగ్గరికే పోతాం కాబట్టి అమ్మనైతే ఇక 50 రూపాయలకు 5 కట్టలు అయితే ఇచ్చింది అన్నట్టు. ఎంత లాతగా ఉందో పాలకూర మంచి లాతగా ఉంటేనే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. అంటే కాడలు లాతగా ఉంటేనే కర్రీ టేస్ట్ అనేది అయితే మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇక పాలకూర ఫ్రై చేసుకొని తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి పాలకూర ఫ్రై అయితే చేసిన. పొద్దుగాలనే లేచి ఇంట్లో పనులన్నీ వేసి ఇక చిన్నుకైతే బ్రష్ అయితే వేపిత్తన్న. ఇక్కడనైతే లేచి బ్రష్ చేయరా చిన్ను, బ్రష్ చేయరా చిన్ను, లేట్ అవుతుందిరా చిన్ను, బ్రష్ చేయరా చిన్ను అని చెప్పేసి ఒర్రాలే పొద్దుగాల లేచిన కాడ నుంచి. నేను ఒర్రుతూనే ఉంటా, వాడు చేస్తూనే ఉంటాడు. ఇక అస్సలు అంటే అసలు మమ్మీ నేను వేసుకోను నువ్వే వచ్చి ఎత్తుదా అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఇక నేనే పోయి పిల్లలిద్దరికి కూడా బ్రష్ చేయించి పిల్లలిద్దరికి స్నానాలు చేపించి ఇక అన్నం అయితే తినబెట్టేసిన వాళ్ళిద్దరికి. ఇక ఏం టిఫిన్ అయితే వేయలేదు. అమ్ముల తల్లికి ఒకటే పూట బడి కాబట్టి ఇక టిఫిన్ పెడితే మళ్ళీ ఆకలి అవుతుంది కదా తొందరగానే. ఆమె వచ్చేది మళ్ళీ 12:30కి కాబట్టి అప్పటిదాకా ఆగాలి ఆ టిఫిన్ మీద కాబట్టి అందుకని చెప్పేసి నేను టిఫిన్ చేస్తలేను. ఇక 2 పూటలు స్టార్ట్ అయిన తర్వాత టిఫిన్ చేద్దాము అని చెప్పేసి చూస్తున్నా. ఇక్కడ తోంపిచ్చి నా చెయ్యి నొత్తంది అని చెప్పేసి అయితే చెప్తున్నా చిన్ను నువ్వు ఇంకా అలవాటు చేసుకోవాలి అని చెప్పేసి అయితే చెప్తున్నా. తోముకుంటాడు కానీ ఇక నాకు అస్సలు నచ్చదు. మళ్ళీ నేను బ్రష్ అయితే వేపిస్తా వాడికి. కానీ ఇక వాడు వాడే బ్రష్ చేసుకుంటా అయ్యో వాడు ఎట్లా చేసుకున్నాడో ఏమో అసలు కక్కిండా లేదా అని చెప్పేసి ఇక కనిపిస్తూ ఉంటుంది. ఇక అదంతా డౌట్ ఎందుకు, ఇక మనమే వేపిస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి నేనే వేపిస్తా బ్రష్ అయితే. నేను చేసుకుంటా మమ్మీ అని చెప్పేసి అంటాడు. కానీ ఏమో ఇక చూడాలి ముందు వాడు మంచిగా చేసుకుంటే నాకు ఇక బ్రష్ వేపించే పని అయితే తప్పుతుంది. మళ్ళీ అమ్ములకు చేపియాలన్నట్టు రోజు. ఇక్కడనైతే ముగ్గు అయితే ఎత్తన్నా. ఈ టైల్స్ మీదనైతే ఏ ముగ్గు వేసినా కూడా అసలు సెట్టే కాదు. ఓన్లీ ఇదే ముగ్గు ఎత్తన్నా రోజు. నేనైతే మంచిగా ముగ్గులు నేర్చుకున్నా, కోలం ముగ్గులు అయితే. ఇక వీటి మీద ఎత్తే అసలు సెట్టే కావు. మరి రాయి ముగ్గుతో వేయచ్చు, కాకపోతే నాకు రాయి ముగ్గుతో ముగ్గు అయితే వేయత్తలేదు. అదో బాధ వచ్చి పడ్డది. ఇక నాకైతే మా అమ్ముల తల్లి అయితే పొద్దుగల లేసుడితోటే మంచిగా అటు ఇటు వాకింగ్ అయితే ఎత్తంది. నిన్న స్కూల్లో బెలూన్ పట్టుకొచ్చుకుంది కదా, ఆ బెలూన్ పట్టుకొని అటు ఇటు తిరుగుతుంది అన్నట్టు. ఇక ఇంటి ముంగట ముగ్గేసి తులసమ్మ గద్దె కాడనైతే ముగ్గు అయితే ఎత్తా. ఇంటికాడనైతే మనం ఏమంటాం తులసమ్మ గద్దె అంటాం. కానీ ఇక్కడైతే ఇక నార్మల్గా మనం గద్దె వేసుకోం కాబట్టి నార్మల్గా కుండి పెట్టుకుంటాం కాబట్టి తులసమ్మ కుండి ముంగటనైతే ముగ్గు అయితే ఎత్తన్నా. ఇక దర్వాజా మీదనైతే వేయడానికైతే ముగ్గు లేదు, దర్వాజా అంటున్నా, కడప మీదనైతే ముగ్గు వేయడానికైతే ఇది లేదన్నట్టు. ఎందుకంటే కడప అంత పర్ఫెక్ట్గానైతే లేదు. ఏదన్నా పండుగలు అయితే తప్పితే శుక్రవారం అట్లనైతే వేసుకుంటా. అది కూడా రాయి ముగ్గుతోనే వేసుకోవత్తది. ఇక నార్మల్గా చాక్ బీస్తోనైతే వేసుకోరాదన్నైతే. అప్పుడే పొయ్యి మీదనైతే వేసేసిన. కూరలలో ఏదన్నా కూర
కూర తొందరగా అయ్యేది ఏమన్నా కూర ఉన్నది అని చెప్పేసి అంటే అది పాలకూర మాత్రమే. పాలకూర, ఎగ్స్ అట్లనే ఇంకేమంటారు ఇంకా టమాటా కర్రీ ఇవైతే మస్తు అంటే మస్తు తొందరగా అయిపోతాయి. పెసరపప్పు ఇవైతే మస్తు అంటే మస్తు తొందరగా ఉడుకుతాయి. ఇక పాలకూర కూడా మనం ఇట్లా వేసుడుతోటి అట్లా తొందరగానైతే ఉడికెత్తది అన్నట్టు. ఇక నేను ఇక్కడ కూర వండుతంటే ఇక మా పిల్లలు ఇద్దరు కూడా వచ్చి నాకైతే ముచ్చట చెప్తారు. వీళ్ళ ముచ్చటనైతే ఒడవది దంగది రోజు స్కూల్లో చెప్పి 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 నా చెవులైతే చిల్లులు పడుతున్నాయి అన్నట్టు. ఇక వినకపోతే మళ్ళీ బాధ, నువ్వు వింటలేవు మమ్మీ నీకు ఏది చెప్పము అని చెప్పేసి ఇక పిల్లలిద్దరికి కూడా స్నానాలు చేపించి రెడీ చేసి తినబెట్టి ఇక వాళ్ళకైతే మంచి అన్నీ రెడీ చేసి ఇక పిల్లలైతే బల్లకైతే తీసుకొని పోయి బల్లె తోలేసి రావాలి. చిన్న అయితే రోజు బొట్టు పెట్టు మమ్మీ అని చెప్పేసి అనేది, కానీ ఇలా ఎందుకో అద్దు మమ్మీ నాకు బొట్టు పెట్టకు అని చెప్పేసి అన్నాడు. ఇక అమ్ముల తల్లికి కూడా రోజు కుంకుమ పెట్టేదాన్ని కానీ ఇక ఇవాళ పెట్టలేదు. ఇవాళ ముచ్చట్లు ఇంతే. వచ్చే వీడియోలో కలుద్దాం. ఉంటా మరి. బాయ్ అందరికీ.